నమస్కారం అండి. తల్లి ఆశీర్వచనం. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన తదధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ గారు చాలా మహాద్భుతంగా 3 రోజుల పాటు వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశాంతర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు పులకించేటట్లుగా అత్యంత ప్రముఖులందరినీ పిలిపించి విద్యార్థుల నుంచి పెద్దవాళ్ల దాకా పాల్గొనేటట్లు చేసి ఎందరికో భాషా సేవకులకు పురస్కారాలు అందింపజేసి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు నడుపుతూ ఉన్నారు. ఇది సఫలమగుగాక, ఈ ఫలాలు అందరికీ అందుగాక. ఏ భాష కోసం వారు ఇంత శ్రమ తీసుకుంటున్నారో వారు, వారికి సహకరిస్తున్న అందరికీ ఆశీర్వచనము. ఈ కార్యక్రమము జయప్రదము, ఫలప్రదము, శుభోదర్కము. స్వస్తి. ధన్యవాదాలు సార్. ఇక్కడ వన్ ఆఫ్ ద కోర్ కమిటీ మెంబర్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అనేక వేదికల మీద, ఇక్కడ ఉన్నటువంటి 5 వేదికల మీద దాదాపుగా ఉదయం 8:30కు ప్రారంభమై సాయంకాలం వరకు, అంటే 10:30 వరకు కూడా అనేక చోట్ల అనేక మంది వచ్చారు. ఇది కాకుండా రకరకాల స్టాల్స్లోకి వెళ్ళి అందరూ కూడా మంచి మంచి పిండి వంటలు, పుస్తకాలు, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, తోలుబొమ్మల ఆటలు, ఇలా తెలుగు కళారూపాలన్నింటినీ కూడా చూడటం జరిగింది. మేము తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, మాకున్నటువంటి సమాచారం ప్రకారం అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు వచ్చినటువంటి వాళ్ళందరూ. ఇది ఒక తెలుగు పండగ, అంటే సంక్రాంతి అప్పుడు ఒక పరిధిలోనే చేస్తారు. ఇది భాషా సంబంధమైనటువంటి పరిధి కాబట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మనకు తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవులు, రాజులు, అదేవిధంగా కళాకారులు, వాళ్ళ యొక్క కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని గుర్తించి పిలిచి వాళ్ళ పేరున వీళ్ళకి అవార్డు ఇవ్వటం జరిగింది, వీళ్ళకి బహుమతి ఇవ్వటం జరిగింది. పూర్ణకుంభ సత్కారం అని స్వయం ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకు కొంతమందికి స్వయం ప్రతిభ విషయాలకు సంబంధించినటువంటివి కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా నిన్న జరిగిపోయింది. ఈరోజు చూసినట్టయితే మారిషస్ అధ్యక్షులు రావటము, వారికి ఒక గొప్ప సంప్రదాయమైనటువంటి, అంటే నిజానికి అదంతా కూడా ఎక్కువ మంది తెలుగు ప్రజలతోటి నిండిపోయినటువంటి దేశం యొక్క జనాభా 12.5 లక్షలు, అంటే సుమారుగా ఒక 20-30% మంది తెలుగు వాళ్లే ఉంటారు. 100 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు, 200 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళతోటి నిండి ఉన్నది. అతనికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే ఏంటి, తెలుగు భాష అంటే ఏంటి, రాష్ట్రం అంటే ఏంటి, తెలుగు ప్రజల యొక్క ఆత్మీయత ఏంటి, ఎలా ఉంటుందనేటువంటి విషయానికి రుచి చూపించాము. గుర్రపు బగ్గీలో తీసుకొచ్చి మనకున్న కళారూపాలను ముందుగా వెళ్తూ ఒక రాష్ట్రపతి ఇంత చిన్న గుంటూరు లాంటి ఊరికి రావటము, ప్రత్యేకించి రావటము, దీనికోసమే రావటం అనేటువంటిది మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాము. విధంగా వచ్చినటువంటి పిల్లలందరూ కూడా వారిని అదే విధంగా ఆ స్వాగత సత్కారాలతో తీసుకెళ్ళడం జరిగింది. అది ఉదయపు పూట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి నాట్య రూపాలు, అదేవిధంగా కవులు, ఇప్పటివరకు దాదాపుగా 1100 మంది కవులు తమ కవితా గానాన్ని ఈ వేదిక మీద వినిపించాలనే దృష్టితో వినిపించారు. అనేక సదస్సులు జరిగినాయి, ముఖ్యంగా నాటక సదస్సులు జరిగినాయి. ఇంకా భాషా సంబంధమైనటువంటి సమస్యలు, విద్యార్థులకి, తర్వాత పిల్లల సాహిత్యం, బాలల సాహిత్యం గురించి, నాటక సాహిత్యం గురించి, ఇలా అనేక రకాలైన అంశాలు, ఎక్కడెక్కడైతే భాషా సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయో ఆ అంశాలన్నిటి మీద కూడా గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి సదస్సులు నిర్వహించటము, ఆ సదస్సుల తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక రికమెండేషన్ని తయారు చేసి ఆ యొక్క ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. తద్వారా భాష నిలబడాలనేటువంటి ఉద్దేశం. భాష, సంస్కృతి రెండు అవి కూడా అవిభాజ్యమైనటువంటి విభాగాలు కాబట్టి ఈ రెండింటినీ కూడా రక్షించడం జరుగుతుంది. దాదాపుగా పిలిచినటువంటి వాళ్ళందరూ కవితాత్మక రంగానికి, నాటక రంగానికి, రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు, తెలుగువాడు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఇది తమది అని భావించారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ తెలుగుతనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఇప్పుడే మీరు చూడొచ్చు. వీళ్ళంతా ఈ కళాకారులు, జానపద కళారూపాలన్నీ కూడా ఇప్పుడే పరిపూర్ణంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ ఒక కొత్తదనాన్ని చూస్తున్నారు, ఒక కొత్త తెలుగు సంస్కృతిని చూస్తున్నారు, ఒక తెలుగు ఎలా ఉంటుందో చూస్తున్నారు, తెలుగు భాష ఎలా ఉంటుందో చూస్తున్నారు, తెలుగు ఆత్మీయత, తెలుగు తిండి, తెలుగు సంస్కృతి, తెలుగు నాటకం, తెలుగు నాట్యం, ఇవన్నీ కూడా చూడటానికి ఒక సమగ్ర రూపాన్ని, ఒక విశ్వరూపాన్ని ఇక్కడ చూపించడం జరిగింది ప్రపంచ 3వ తెలుగు మహాసభల సందర్భంగా. నా పేరు డాక్టర్ ఎంసి దాస్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ లోయోలా కాలేజ్. ఇది నేను మలేషియాలో కూడా
అటెండ్ అయ్యాను. అక్కడ మన తెలుగు మహాసభలు జరిగినప్పుడు విజయవాడలో జరిగిన సభలు కూడా నేను హాజరయ్యాను. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే తెలుగు పట్ల ఒక మక్కువ. ఎందుకంటే అమ్మని, అమ్మ భాషని, అమ్మ నేలని, అమ్మ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితంలో పైకి వస్తారు, వాళ్ళే అభివృద్ధి చెందుతారు. అప్పుడే జీవితంలో వాళ్ళు విజయాలు సాధిస్తారు. చేత ఇక్కడ రాగానే ఒక ఈ వాతావరణం, తెలుగు వాతావరణం, ఇక్కడ అందరూ తెలుగులో హాయిగా మాట్లాడుకుంటారు. ఆంగ్లం ఎక్కడ వినిపించడం లేదు. మనకు ఏమైందంటే ఆంగ్లం మోజులో ఆంగ్లము అవ్వలేదు, తెలుగు పోయింది. ఉభయ భ్రష్టత్వం అంటారు. ఉభయ భ్రష్టత్వము అంటే రెండు పోవడం. అలా కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సదస్సులు కానీ, ఒక్కొక్క సదస్సు ఒక్కొక్క జ్ఞాన భాండాగారం అనేది. ఇప్పుడే నేను హాస్య సదస్సుకి అధ్యక్షత వహించి వస్తున్నాను. అక్కడ మన తెలుగులో ఉన్నటువంటి హాస్యం ప్రపంచంలో అసలు ఎక్కడా కూడా ఉండదని అక్కడ సదస్సులు కానీ అందరూ పాల్గొన్న వారందరూ కూడా చక్కటి హాస్యాన్ని అందించారు. నేను దీంట్లో గమనించినది ఏంటంటే, అంటే ఈ తెలుగు మహాసభలు మేము కూడా ఇప్పుడే కదా రావటం, చాలా మంది కవిత్రులు, కవితలు రాసిన వాళ్ళు, రచయితలు, నిర్మాతలు ప్రతి ఒక్కరు తెలుగు సంబంధించిన దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే ఈ భాషకు ఒక అద్భుతమైనటువంటి అందం ఉంది, ఇందులో ఒక సంగీతం ఉంటుంది. అందుకే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. కారణం ఏమిటంటే ఇటాలియన్ భాష కూడా అజంతం, అంటే అచ్చులతో అంతమయ్యేది. రామ్ అంటే తెలుగు కాదు, రాముడు అంటే తెలుగు. చేత ఎప్పుడు కూడా మనకి డు మూవులు అనేటువంటి వాటితో మన ప్రతి పదం కూడా దాస్ అని, నా పేరు ఎంసి దాస్, దాస్ తెలుగు కాదు, దాసు లేదా దాస. చేత ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే తెలుగు పట్ల మమకారం పెరుగుతుంది. ఇంకొక విషయం, ఎవరికైతే తెలుగు బాగా వస్తుందో, ఎవరికైతే మాతృభాష బాగా వస్తుందో వారికే మంచి ఇంగ్లీష్ కూడా వస్తుంది. మాతృభాష సరిగ్గా రాకపోతే ఇంగ్లీషు సరిగ్గా రాదు. దీనికి మనకు సాక్ష్యం ఏమిటంటే 1913 ముందు కానీ తర్వాత కానీ ఎవరికి మన దేశంలో సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ రాలేదు. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. ఇవాళకి కూడా సాహిత్యంలో ఎవరికి రాలేదు. కారణం ఏమిటి? ఆయన గీతాంజలి తన మాతృభాషలో బెంగాలీలో వ్రాసుకొని తర్వాత ఆయనే ఆంగ్లంలోనికి తర్జుమా చేసుకున్నారు. వారి స్ఫూర్తితో నేను తెలుగులో ఒక 200 గేయాలు వ్రాసుకొని వాటిని నేనే అనువదించుకొని ఆంగ్ల భాషలో ట్రూత్ ఎటర్నల్ అని ఒక పుస్తకాన్ని వెలువరించాను. ట్రూత్ ఎటర్నల్ మీది రాసింది? నేను రాసినటువంటి పుస్తకం. అలాగే అక్షర సత్యం అనేటువంటి పుస్తకం కూడా తెలుగులో రాసింది నేనే. చాలా సంతోషం. మీరు మీ ముఖ్యంగా క్యూటీవీ మీడియా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా లైవ్లో ప్రజలందరికీ చూపిస్తున్నారు. వారికి నా అభినందనలు, నా ఆశీస్సులు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మనకి అదొక్కటే కాదండి, మనకి సభలు శ్రీ శ్రీనాథ మహాకవి సదస్సుల వేదిక ఇలా మనకి ఇలా పెట్టి ఉన్నారు వివిధ రకాలుగా. సో నమస్కారం అండి. మీ పేరు? గురువారెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు కేవలం తెలుగు మహాసభల కోసమే. ఎలా అనిపించింది? బాగుందమ్మా, చాలా మంచి వాతావరణం. ఇంకా ఎక్కువసేపు ఉండాలని ఉంది. బట్ నేను హాస్పిటల్లో డాక్టర్ని, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వస్తాను. నేను డాక్టర్ గురువారెడ్డి, సన్షైన్ హాస్పిటల్ ఎండి. మోకాళ్ళు మార్చుకొని బతుకుతుంటాను నేను. ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఒక తెలుగు మహాసభలకు రావటం అనేది మేము చేసుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. చక్కగా హాస్యం గురించి మాట్లాడాను. ఇంకా ఎక్కువసేపు ఉండాలని ఉంది. బట్ మళ్ళీ హైదరాబాద్ లో రేపు డ్యూటీస్ ఉన్నాయి, అందుకని వెళ్తున్నాను. మాట్లాడతారా హాస్యం గురించి? నవ్వించడం ఒక భోగం, నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం. సో నా దగ్గర రైటర్స్ ఉన్నారు, రచయితలు.
నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? అద్దెపల్లి జ్యోతి, కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ నుంచి వచ్చారు. అంటే ఈ రోజు తెలుగు మహాసభల కోసం అని వచ్చారా? నిన్న కూడా వచ్చినారా? నిన్న కూడా వచ్చాను. నా పుస్తకం ఆవిష్కరణ చేసుకున్నాను. 2 సభలకి వచ్చాను, 3వ సభకు కూడా వచ్చాను. ఓకే, మీరు రాసిన పుస్తకాలు అంటే దేని గురించి రాశారు తెలుసుకోవచ్చా? పున్నమి అని హైకుల గురించి రాశాను, నవల సారణి అని రాశాను, ఇప్పుడు కవిత్వం రాశాను వెన్నెల పూలు అని. ఓకే, ఒక కవిత్వం చెప్తారా నా కోసం? నా ఆలోచనలో నువ్వు టికెట్ లేకుండా. ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా అంటే నేనే ఉన్నానా? ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ పేరు? వివివి కామేశ్వరి అమ్మ. కామేశ్వరి గారు. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మీరు రచయితేనండి? అవునండి, రైతేనమ్మా. ఓకే, ఏం పుస్తకాలు రాశారు? అంటే దేనికి సంబంధించిన పుస్తకాలు రాశారు? సాహిత్యము, కవితలు, అలాగే గజల్స్, తర్వాత నాణీలు, కథలు అన్ని చేస్తానమ్మా. అన్ని ప్రక్రియలలో అడుగు పెట్టాను. ఒక 7-8 ఏళ్ళుగా నేను ఇందులో సాహిత్యంగా ప్రవేశం చేశానమ్మా. మీరు కూడా నా కోసం ఏమైనా చెప్తారా కవిత? చెప్తాను. ప్రపంచ వేదికల్లో నేను సువర్ణాక్షరమై మంత్రాలు వెదజల్లుతూ. చాలా అంటే చాలా బాగుంది. సో మరికొంతమందితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాము. నా పేరు దిలీప్, నేను ఒంగోలు నుంచి వచ్చాను తెలుగు మహాసభల కోసం. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రయత్నం అనేది అభినందనీయం. మన తెలుగును మనం రక్షించుకోవాలి. తేనెలకు మన తెలుగు తేనామృతం, నా తెలుగు. సో కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిన్నా భారతదేశాన్ని ఎలా మరవకూడదు, మన తెలుగుని కూడా అలాగే మరవకుండా మన జాతి కోసం, మన తెలుగుని భావితరాలకు అందించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. చాలా ఇంతమందిని చూడటం కూడా చాలా ఆనందంగా ఉందండి. చాలా ప్రముఖులు, కవులు, రచయితలు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా తాత మాటల్లోనే. అవును, ఈ జనరేషన్ ఏంటంటే జనరేషన్ గ్యాప్ వచ్చే కొద్దీ తెలుగు గురించి అభిమానం తగ్గిపోతుంది, రాసేవాళ్ళు తగ్గిపోతున్నారు. మన ప్రభుత్వం కూడా తెలుగు మీడియం ఎత్తివేస్తుంది. రేపు తెలుగు చదివే వాళ్ళు ఉండరు, రాసే వాళ్ళు ఉండరు, న్యూస్ పేపర్స్ ఏ బతకవు ఇంకొక 20-25 సంవత్సరాల తర్వాత. తెలుగు మొత్తం బతకాలి అని చెప్పేసి ఇలాంటి తెలుగు వేడుకలు జరుపుకుంటారు. నిండు పున్నమి లాగా, నిండు జాబిలి లాగా వెన్నెల్ని కురిపించాలి తరతరాలకు. ఎందుకంటే ఒక అవధానం అనేది ఒక తెలుగు భాషలో మాత్రమే ఉన్నటువంటి సాహిత్య పత్రిక, మరే భాషలోనూ అవధానం అనేది లేదు. అటువంటి గొప్పవి ఎన్నో మనం రాబోయే తరాలు కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. సో గోపాల్, అమలాపురం, తెలుగు లెక్చరర్, సాహితీవేత్తని, కవిత చదవడానికి వచ్చాను. తెలుగు భాష ఎప్పుడు చాలా గొప్పది. తెలుగులో కుర్రాళ్ళందరూ ప్రసార మాధ్యమాలు పాటించిన సినిమా వ్యవస్థలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు తెలుగు బతికింది. వాళ్ళ సినిమాలు ఒకసారి చూపిస్తూ ఉంటే, మన టీవీలోను మాధ్యమాల్లో చూపిస్తూ ఉంటే తెలుగు ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనను నందుని పొదబడి నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర్రా. తెలుగు భాష ఎప్పుడు చాలా గొప్పది. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండు చదువుకుంటే ఎప్పుడు తెలుగు బతికే ఉంటది అని కోరుకుంటున్నాను. మాటల్లో కాదు, అంటే మీలాంటి వాళ్ళు ఇంతమంది ఈ వేడుకని ఇంకా ఘనంగా చూపిస్తున్నారు. మీరందరూ రావటం వలన చాలా సంతోషం అండి. ధన్యవాదాలు మీకు కూడా. నమస్తే అమ్మా. ఇక్కడికి వచ్చినాక చాలా మంది అంటే ఎవరైతే పుస్తకాలు రాశారో వాళ్ళని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. అక్షర ప్రేమికులందరికీ ఇదొక వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒక ఏకం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావడం చాలా గగనం. అటువంటి అంతర్జాతీయ వేదిక తెలుగు భాషా దినోత్సవం, అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు. ఇది కవులందరికీ కూడా ఒక గొప్ప వేదిక. తెలుగు భాషని మనం ఉద్ధరించుకోవాలి. ఎందుకు తెలుగు భాషనే ఉద్ధరించుకోవాలంటే మనం అందరం తెలుగు వాళ్ళం. మన భాష మాధుర్యం, తెలుగులో ఉన్నంత ఔన్నత్యం ఏ ఇతర భాషల్లోనూ ఉండదు. అటువంటి మాధుర్యాన్ని మన తెలుగు వాళ్ళకి సొంతం కావాలి. ఆ తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి ఆ భాష ప్రాచుర్యం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మాతృభాషని అమ్మ ప్రేమని పొందడం అదృష్టం. అలాగే మాతృభాషను నేర్చుకోవడం కూడా, మాతృభాషలో మాధుర్యాన్ని ఆస్వాదించడం కూడా అదృష్టం. అమ్మని మర్చిపోలేము, అలాగే తెలుగు భాషను కూడా మర్చిపోకూడదు.
మనం ముందు తరాలకు కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. చాలా సంతోషం అండి మీరు వచ్చి. జన్మభూమి కంటే నాకం ఎక్కడుంది, సురలోకం ఎక్కడుంది, సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గ సీమలో ఎక్కడ అంటే స్వర్గం లాంటి సీమ మన భారతదేశం. అటువంటి స్వర్గ సీమలో మన తెలుగుతనం పుట్టిపడేలాగా మన తెలుగు వాళ్ళందరికీ ఈ ఆ తెలుగు వేడుకని పంచాలి. ఇంకా రావాల్సి ఉంది. అందరికీ అవకాశం లేక కొంతమంది వచ్చారు అని ఈ మాత్రం జరుగుతుందంటే మన అదృష్టంగా భావించాలి. నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పట్టుకోమండి. నా పేరు కోలుకొండ వీరనాగేశ్వరయ్య, కర్నూలు నుంచి వచ్చానండి. నేను ఈ గజల్ శ్రీనివాస్ గారి నిర్వహణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు నిజంగా ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. చాలా శ్రమకొచ్చి చేస్తున్నారు. పరభాషా వ్యామోహంతో తెలుగు భాష పట్ల మమకారం తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో భాష పట్ల అనురాగాన్ని, ఆప్యాయతను పెంచే దిశగా శ్రీనివాస్ గారు చేస్తున్న కృషి అమోఘము. నేను కూడా వచన సాహిత్యం రాస్తూ ఉంటాను. కవి సమ్మేళనంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను. ఈ బ్రతుకు తెరువు కోసం ఏ భాషను నేర్చుకున్నా పర్వాలేదు, కానీ అమ్మ భాషను మర్చిపోకూడదు అనేటువంటి ఆలోచన అందరిలోనూ ఉండాలి. అది ఇంట్లో మొదలు కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు భాషను నేర్పించాలి. అమ్మను మర్చిపోయినట్లే, అమ్మ భాషను మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్లే, అమ్మ భాషను విడిచిపెడితే అమ్మను అనాథాశ్రమాల్లో విడిచిపెట్టినట్లే అనేటువంటి భావనను తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మన తెలుగు కోసం ప్రపంచంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 3వ తెలుగు ప్రపంచ మహాసభ నిర్వహించటమే ఈ తెలుగుని ఉద్భవించటానికి, తెలుగుని మన యొక్క తెలుగు ప్రజలు గుర్తించటానికి, తెలుగు వారందరూ కూడా తెలుగులో మాట్లాడటం కోసం ఏర్పాటు చేసిన గజల్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ యొక్క తెలుగుని, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ప్రతి చోట కూడా ప్రతి తెలుగు వాడు కూడా తెలుగే మాట్లాడాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ తెలుగు మహాసభలకు, మహోన్నత కార్యక్రమానికి ధన్యవాదములు. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుని మనం పూర్తిగా ప్రతి తెలుగు వాడు కూడా తెలుగులోనే ఉండాలి అంటే కూడా ఒక విషయం, ఒక సూచన నేను చేయదలుచుకున్నాను. ఈ రోజు దీన్ని మనం కార్యక్రమంగా జరుపుకోవటం కాదు, దీనిని ఆచరణ రూపంగా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముందుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంగ్లీష్ బోర్డు గాని, హిందీ బోర్డులు గాని పైన కంపల్సరీగా తెలుగు ఉండాలి అనే నిబద్ధత ఉండాలని ఈ సందర్భంగా ఈ యొక్క పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వాళ్ళకి పాదాభివందనం చేస్తూ, తెలుగుని మనం నిలబెట్టాలి అంటే ముందు ఈ రోజు తెలుగు వచ్చిన వాడు ఒక షాపుకి వెళ్ళాలి అంటే, ఒక క్రాస్ రోడ్ దాటాలి అంటే ఇంగ్లీష్ లో ఉంటున్నాయి, హిందీలో ఉంటున్నాయి, వాడు సంస్కృతంలో ఉంటున్నాయి, లేదా ఈ ముస్లిం లాంగ్వేజ్ లో ఉంటున్నాయి. కానీ తెలుగు వాడు దాన్ని ఎలా తెలుసుకోవాలి? తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీషు హిందీ రాని వాడికి, కేవలం తెలుగు మాత్రమే వచ్చిన వాడికి ఆ బోర్డులో ఏముందో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. సినిమా వాల్ పోస్టర్ కూడా చూసి కూడా ఈ పేరు ఎవరిదని పక్క వాడిని అడిగేది ఇంకా జరుగుతూనే ఉంది. కావున తెలుగుని మనం ఆచరణలో నియమబద్ధతతో ఈ భారతదేశంలో, ఈ యొక్క ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా సరే, ఏ ఒక్క ఇద్దరు కలిసినా సరే తెలుగు వాళ్ళు మనం తెలుగు మాట్లాడాలి, తెలుగుని మనం ఈ యొక్క భాషని నిలపాలి. ఈ ప్రపంచంలో తెలుగు అనేది 56 అక్షరాలతో సంపూర్ణమైన భాషగా నిలబడ్డ భాష ఏదయ్యా అంటే ఈరోజు ఈ యొక్క ప్రపంచంలోనే తెలుగు మాత్రమే. 56 అక్షరాలతోటి సంపూర్ణంగా మనం తెలుగుని ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఇంగ్లీష్ లో ఆంటీ అంటే అర్థం చెప్పగలరా ఎవరైనా? అంకుల్ అంటే అర్థం చెప్పగలరా ఎవరైనా? ఆంటీ అంటే ఏమనాలి? పిన్ని అనాలా, లేక అత్త అనాలా? కానీ తెలుగులో అయితే సంపూర్ణంగా పిన్ని అంటాం, అత్త అంటాం. అలాగే అంకుల్ అంటే ఏంటి? వాడు బాబాయా, వాడు మామ తెలియదు. ఈ రోజు
అలాంటి భాషని మనం తొలగించి సంపూర్ణంగా అత్తని అత్తయ్య అందాం, మామని మామయ్య అందాం, బాబాయిని బాబాయ్ అందాం, పిన్నిని పిన్నే అందాం. అలా ఈ యొక్క ఆచరణలో తీసుకొచ్చి ఈ యొక్క తెలుగుని ఉన్నత స్థాయిలో నిలిపి ఈ యొక్క తెలుగు ఔన్నత్యాన్ని ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని అర్థాన్ని కూడా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఈ యొక్క తెలుగు ప్రజలందరి మీద ఉన్నదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, తెలుగు వారికి. తెలుగు ప్రపంచ మహాసభలు ఇక్కడ గుంటూరులో జరుపుకోవడం మనకి చాలా సంతోషం, ఆనందదాయకం. చాలా ఈ తెలుగుని మన పిల్లలకు కూడా తెలుగు యొక్క ప్రాశస్త్యం గురించి మనం ఈరోజు కొంత దిగజారి ఉన్నాము. దాన్ని మనం ఎట్లయినా సరే మన తెలుగుని మనం కాపాడుకొని తెలుగులో ఉన్నటువంటి రసాలన్నీ నవరసాలన్నీ కూడా అర్థం చేసుకొని మనం ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక చిన్న తెలుగు పద్యంతో నేను కాలం గురించి ఒక చిన్న మాట్లాడతాను. ఎండల ఎడారివి ఈ వెన్నెల చెకోరివి మాసశ్రీ ఆసంతో వత్సర వాత్సల్యములతో వైభవాల వెలుగులు ఈ నవయుగానివి ఆగని గోదావరివి ఆశల దేవేరివి కాలమా మన కాలం ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, మన్మంతరాలు, యుగాలు గడిచినా కూడా మన తెలుగు యొక్క ఎటువంటి తెలుగుకి ఎలాంటి ఎవరు కూడా మన తెలుగుని అణగదొక్కలేరు. అది ఎగిసి పడుతుంది. తప్పకుండా తెలుగుని రక్షించుకుందాం, తెలుగుని కాపాడుకుందాం. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది 3వ ప్రపంచ తెలుగు మహాసభలు? తెలుగు మహాసభ చాలా అద్భుతంగా జరిగింది. ఈ రోజు కార్యక్రమం మార్క్సిస్ట్ ప్రెసిడెంట్ వచ్చారు. అదే విధంగా ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా అద్భుతంగా చేశారు. మన తెలుగు భాష పైన పట్టు ఉండి అందరూ మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చాలా మంచి సంబోధన చేశారు. మన అందరం కూడా భగవంతుని దయవలన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి మన తెలుగు జాతి విలువ తెలవాలని కోరుకుంటూ ఇక్కడ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించారు. వచ్చే వాళ్ళకు వసతులు అన్ని కూడా బాగున్నాయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి.